రాధెక్కడ? నిజంగానే మాకు ఏం తెలియదయ్యా. 41 రోజులు నేను నరకం అనుభవించింది ఈ మాట వినడానికి కాదురా, నన్ను దెబ్బతీసిన రాధ ఇప్పుడెలా ఉంటుందో చూడ్డానికి. లక్ష్మి కిచెన్ లో కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళింది? అమ్మా లక్ష్మి, 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 అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి. బయట కూడా లేదే. ప్రసాద్ బాబు, ప్రసాద్ బాబు. ఏంటత్తయ్య, ఏమైంది? లక్ష్మి రూమ్ లో ఏమైనా ఉందా? రూమ్లో లేదే, నేను ఇంకా బయట ఉందేమో అనుకుంటున్నాను. ఏమైనా పనుందా అత్తయ్య? ఉదయం నుంచి లక్ష్మి కనిపించడం లేదు బాబు. ఇంట్లో బయట అంతా చూశాను, ఎక్కడుందో అర్థం కావట్లేదు. కనిపించకపోవడం ఏంటి? సూర్య, కార్తీక్, అంజలి. అన్నయ్య, ఏమైంది అన్నయ్య? ఏంటి పిన్ని, ఏమైంది? ఏమ్మా, మీ అక్కను పొద్దునుంచి ఏమైనా చూసావా? అక్క చూడలేదే. చూడలేదే. ఏ బాబు నువ్వు? లేదు. హనుమంతు నువ్వు? ఏమైందన్నయ్య? చూడలేదా? బాబు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఉదయం నుంచి లక్ష్మి కనిపించట్లేదు. ఇల్లంతా చూశాను, బయట చూశాను, ఎక్కడా లేదు. బాబు, మీకు పుణ్యం ఉంటుందయ్యా, ఎక్కడుందో వెతకండి అయ్యా. అలాగే అత్తయ్య. వెళ్ళండి. ఓకే అత్తయ్య. వదినా, వదినా. అక్క, అక్క. లక్ష్మమ్మ, అమ్మా లక్ష్మమ్మ. వదినా, వదినా. లక్ష్మి, రేయ్ లాయరు, చెప్పు, నా రాధెక్కడా? నిజంగా నాకు తెలియదా శంకర్? రేయ్, వాళ్ళని తగలబెట్టండ్రా. చావండి. రాధా, క్షేమం, అంతా క్షేమం. దిష్టి తీయడం వీలు కాకపోతే నాతో కాంప్రమైజ్ అవ్వమని చెప్పండి. చచ్చినావను, దిష్టి తీస్తాను. శరత్, ఒక్క నిమిషం నాన్న. నువ్వు నా కడుపును పుట్టకపోయినా గుడ్డెల్లో పెట్టుకుని పెంచాను. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశావు. రాజీ పడి పెళ్లి చేసి పంపిద్దామనుకుంటే సిగ్గు లేకుండా వీణ్ణి వెంటేసుకొచ్చావా? అర్థం చేసుకోండి అంకుల్. ఏంట్రా అర్థం చేసుకునేది? నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న. తులసి, నీ కూతురికి చెప్పు, ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని. ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. ఎవరికో దక్కాల్సింది నేను దక్కించుకోవడం నా స్వార్థమవుతుంది. అది నాకు అలవాట్లేదు. వాళ్ళకి ఆ అర్హత లేదు. నాకు అదృష్టం లేదు. ఎందుకు లేదు లక్ష్మి? నీకు ఆ అదృష్టం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ అదృష్టం నీ వెంట పడుతుంది. పాలు తాగావు,
నీకేదైనా అయితే నా కొడుకైనా నా భర్త అయినా నన్నేం చేసినా పర్వాలేదు. నీకు ఏమీ కాకపోతే మాత్రం నా మీద వేసిన నిందని వెనక్కెలా తీసుకుంటావో నేను చూస్తాను. నీ అమాయకత్వానికి నా సహనానికి మధ్య జరిగే పరీక్ష ఇది. ఏది గెలుస్తుందో చూద్దాం. చూడమ్మా, ఇది నువ్వు కష్టపడి చదువుకొని తెచ్చుకుంది. దీన్ని నువ్వు అమ్మకు చూపిస్తే గర్వపడుతుంది, కాదని దాస్తే బాధపడుతుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఊరేగింపుగా రావడం ఏవి లైక్ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా. అలా చేయకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి ఊరేగింపు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అయ్యో పంతులు గారు, ఇప్పుడే ఆంటీ చెప్పారు కదా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని. ఇక ఊరేగింపుగా రావడం ఏమంత అవసరం చెప్పండి. మరి నా అవసరం మాత్రం ఏముంది? వరుడు వధువు ఒకరికొకరు వరమాలను మార్చుకుంటే ఇక పెళ్లి అయిపోతుంది. నువ్వు చేసిన తప్పుకు నేను క్షమాపణ చెప్పి గీతని ఇంటికి తీసుకొస్తాను. ఆగండి. అదే జరిగితే మీ కళ్ళ ముందే దాన్ని జుట్టు పట్టుకొని బయటకి ఏడుస్తాను. నాగేశ్వరి, మీరు దాన్ని తీసుకురండి. మీ కళ్ళ ముందే దాని ప్రాణాలు తీయకపోతే మీ ఎడంకాలి చెప్పుతో కొట్టండి. నిన్ను నానా 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 నానా